ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ప్రస్తుతం అంతా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జమాల్పూర్ ఆనంద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది బీజేపీ పరిస్థితి అని చెప్పేసి. సార్ హాయ్ సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉంది ఇప్పుడు ప్రచారం కూడా వచ్చింది, రేపే లాస్ట్ డేట్. బీజేపీ ప్రస్తావన ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారు ఉప ఎన్నికల్లో? ఇక్కడ ఏమైతే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, 6 నెలల లోపల ఎలక్షన్ అవుతుంది ఎక్కడైనా చనిపోయిన తర్వాత. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసారు. కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదండి. 10 ఏళ్లలో మొత్తం జీరో. జూబ్లీహిల్స్ అంటే వీకర్ సెక్షన్ కన్నా అధ్వానం ఉంది. వాళ్ళు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాను. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాను. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండేళ్ల దగ్గర అయితే వచ్చింది. మేము అన్ని గవర్నమెంట్లు చూసినాం. బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ దేవాల ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో ఇది జూబ్లీహిల్స్ ఒక కాన్సెన్స్ ఉంది. కిషన్ రెడ్డి గారి అభివృద్ధి పని మన ఆల్ ఇండియా మోదీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ అభివృద్ధి పని దేశంలో ఎట్లయితే అభివృద్ధి అవుతుందో దాన్ని బట్టి మేము ఈసారి ఇక్కడ బీజేపీ గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు ఓటర్స్ చెప్తున్నారు మాకు. ఇక్కడ ఓటర్స్ ఎందుకంటే కాంగ్రెస్ వస్తే మా దగ్గర రౌడీజం పెరిగిపోతుంది. కాంగ్రెస్ వస్తే, బీజేపీ వస్తే మాకు అన్ని పనులు అవుతాయి. ఇంకొకటి బీఆర్ఎస్ వస్తే అది బీఆర్ఎస్కి వేసినా ఒకటి, మూసీ నదిలో ఓటు వేసినా ఒకటే అని చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి అంటే సెంట్రల్ అధికారం కూడా స్టేట్ లో ఎందుకు పట్టు సాధించలేకపోతుంది అంటారు? ఎందుకు మాది 16 సీట్లలో 8 సీట్లు వచ్చినాయి. 17 సీట్లలో మాకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. 17 సీట్లలో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. 8 ఏమో దానికి కాంగ్రెస్కి పోయినాయి. ఒకటి ఎంఐఎం పోయింది. ఎంఐఎంకి వేసినా ఒకటే, కాంగ్రెస్కి వేసినా ఒకటే ఓటు అన్నారు అని కూర్చొని. అయితే దీపక్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయారు. దీపక్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న జనాభా ఓటర్లు ఎంతమంది ఉన్నారో 4 లక్షల మందిలో 3 లక్షల మంది హిందూస్ ఉన్నారు. వాళ్ళంతా డిసైడ్ అయిపోయారు దీపక్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిపియాలా, ఓటేసి కమలంపు గుర్తుకు ఓటేసి బీజేపీ గెలిపియాలా. ఈ రౌడీయిజం ఇక్కడ అవసరం లేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇక బీఆర్ఎస్ చేస్తే మొత్తం మూసీ నదిలో వేసినట్టు అవుతుంది. వర్క్ ఏం కాదు. వాళ్ళు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు. బీజేపీకి వేస్తే కిషన్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు. ఇక్కడ హై టెన్షన్ వైర్ తీసేయచ్చు, మోరీలు డ్రైనేజ్లు అన్నీ పొంగుతున్నాయి. ప్రతి గల్లీలో అదే చెప్తున్నారు. డెవలప్మెంట్ ఏం లేదు. గుండా రాజకీయం ఎక్కువ ఉంది. బీజేపీకి వేస్తే అన్ని వర్క్స్ అన్నీ అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఓటర్స్, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ అదే చెప్తారు ఓటర్స్. నమస్తే అండి. ఎలా ఉంది బీజేపీ ప్రచారం? ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఎందుకంటే పక్క పార్టీలు ఎవరు మాకు బీజేపీ కాంపిటీషనే కాదు అని అంటుంది. పక్క పార్టీ ఏ పార్టీ వాళ్ళకు వాళ్ళే గెలుస్తామని అనుకుంటారు. కానీ ఈ రోజు 101% దేశం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది. కంపల్సరీ ఈసారి ఈ బై ఎలక్షన్ లో గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ చూసింది. ఆ ముందు పీజీఆర్ గారు ఉన్నప్పుడు అంతా కాంగ్రెస్. కానీ ఈసారి ప్రజల్లో లేదంటే మంచి నాయకుడు, మచ్చలే నాయకుడు దీపక్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మనకు కంపల్సరీ ఈసారి బీజేపీకి పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. కానీ బీజేపీ అంత ప్రభావం ఏం లేదు. మెయిన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళే గెలిపోవటములు వీళ్ళిద్దరి మధ్యన ఉంటాయి అని చెప్పేసి చాలాసార్లు చెప్పుకోవడం జరుగుతుంది కదా. బయట పరిస్థితులు కూడా వాళ్ళేమో మన నామినేషన్ 1,00,000 మందిని తీసుకొని పోవడము. నవీన్ యాదవ్ గారు ఇది నామినేషన్ అనేది ఒక ప్రదర్శన అండి. అది నామినేషన్ అనేది ఒక ప్రదర్శన. నామినేషన్ తీసుకొని మీరు రిటర్నింగ్ ఆఫీసర్కి వెళ్ళారు కదా, దానికి ఒక హద్దు ఉంటుంది. అక్కడి వరకే అది ఎక్స్పెక్ట్ చేసుకొని మనం ఓటింగ్ వస్తుందని కాదు. వీళ్ళు గత బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు టోటల్గా మైనార్టీ ఓట్స్ గురించే వాళ్ళు ఇప్పుడు బీసీ కోటాలో అజరుద్దీన్ గారికి మినిస్టర్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, గవర్నర్ కోటాలో. హడావిడిగా ఏంటంటే ఒక వర్గం ఓట్ల గురించి వాళ్ళు ఇంత ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీ వర్గం క్లియర్గా ఉందండి. ఆయనకు హడావిడిగా తీసుకొచ్చి మినిస్టర్ చేయడము అంటే ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికి. వాళ్ళు 1,30,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, 2,80,000 మంది ఇక్కడ మెజారిటీ పబ్లిక్ ఉంది. అందరు చూస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. స్టేట్ వైడ్ గా ఆల్ ఓవర్ మెజారిటీ పీపుల్ అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్స్, కాలనీస్ కూడా అంతా బీజేపీ వైపే ఉన్నారు. కంపల్సరీ బీజేపీ ఘన విజయం సాధిస్తుంది ఇక్కడ. మేడం నమస్తే అండి. ఎలా ఉంది బీజేపీ ప్రస్తావన ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో?
చాలా జోర్దార్గా నడుస్తుంది బీజేపీ ప్రచారము. మీరు ఏ గల్లీలో, ఏ వాడలో, ఏ కాలనీలో ఎక్కడ చూసుకున్నా కూడా బీజేపీ కాషాయం జెండా అనేది ఎగురుతుంది. అంటే మీరు అనుకుంటున్నారా లేదంటే జరుగుతుంది అని డిసైడ్ చేస్తున్నారు? అది తప్పకుండా జరుగుతుందండి, అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండనియండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండనియండి, వీళ్ళది చూసారు వాళ్ళది చూసారు ప్రజలు అనేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, కొంచెం తెలిసి ఉన్నోళ్ళు, వాళ్ళకి అభివృద్ధి కావాలనుకునే ప్రతి ఒక్క ప్రజలు అంటే ఓటుకి అమ్ముడు పోకుండా చూసుకునే వాళ్ళు, అరే నాకంటూ ఒక స్కీమ్స్ రావాలి, అరే నాకు ఈ కష్టం ఉంది, మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పలానా పథకాలు మా వరకు అందుతలేవు అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు బీజేపీ కోటేస్తారని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్తారు, కాంగ్రెస్ అభ్యర్థి? ఇప్పుడు ఒక క్యాండిడేట్ గురించి అయితే మేము మాట్లాడాలని ఏం లేదు మాకు, ఎందుకంటే మాది మొత్తము ఈ రోజు మాత్రము మా జెండా మీద, మా క్యాండిడేట్ మీదనే మొత్తం. ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన గురించి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాము, ఆయన క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళ ఇంటింటికి తెలిసిన విషయమే కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మేమేం చేయాలనుకుంటున్నాం అనేది మాత్రమే మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలని బెదిరిస్తుంది, ఏమని, మీరు మాకు ఓటు వేయకపోతే మీకు రేషన్ అనేది ఆపుతాము చేస్తాము అనేసి. అది ఎంత నవ్వొస్తుందంటే మాకు, మీరు రేషన్ ఆపితే ఆగేది కాదు రేషన్, అది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్లో మీకు వివరంగా చెప్పాలంటే 1 కేజీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. 1 కేజీ ఆపడం వల్ల అయితే ప్రాబ్లం లేదు కదా, 5 కేజీలు అయితే పబ్లిక్ అందుతాయి కదా. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే 5 కేజీలు ఇస్తాం పబ్లిక్ కి. అది కూడా కరోనా అప్పటి నుంచి మేము ఫ్రీగా ఇస్తాము, ఇంకా మీదట కూడా ఇస్తాము, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. గెలుపుకి దీపక్ రెడ్డిదే కన్ఫర్మ్ అంటారు? తప్పకుండా అండి, 101% అనేదే గెలుపు. ప్రస్తుతం మనతో వెంగళరావు డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ గారు ఉన్నారు. విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది అన్న, రేపే లాస్ట్ డేట్. సో ప్రచారానికి ఏంటి ఇప్పటి వరకు మీరు సాటిస్ఫైడ్ ప్రచారం చేసింది, ఎలా ఉంది ప్రజల స్పందన? నమస్తే, జై శ్రీరామ్ అందరికి. మేమైతే 110% సాటిస్ఫై అయ్యాము. ఇంకోటి అదే కాకుండా మేము అందరికి కనిపించేటట్టు అని గ్రౌండ్ అని పైన చూపించట్లేదు. మేము అని చాప కింద నీరులాగా సైలెంట్ గా వెళ్ళిపోతుందంట ప్రజల్లోకి, అంతే. ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి మీకు ఎదురంగా? బీఆర్ఎస్ బీజేపీ అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ తరఫున ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు పైన, అని వీళ్ళతో మాకేంటి పోటీ? అంతే అంటారు, అసలు పోటీయే కాదా వాళ్ళు? మేము లోకల్ అని అంటారు, దేశాలు మొత్తం మోడీ అని మోడీ ఇస్ ది బాస్ అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళతో మాకేంది? ఒకళ్ళేమో 60 సంవత్సరాలు మనం మోసం చేసిన వాళ్ళు, ఇంకోటేమో 10 సంవత్సరాల పైన మనం మోసం చేసిన వాళ్ళు. వీళ్ళతో మాకేం పోటీ? మరి ఎలా గెలిపిస్తున్నారు అంటారు? మోసం చేసిన పార్టీని ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు అంటారు? అని వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు, మారుతారేమో అన్నట్టు. ఇప్పుడైతే అందరూ మేలుకున్నారు, అందరూ బీజేపీ వైపే చూస్తున్నారు అంటారు. దీపక్ రెడ్డి గారు కన్ఫర్మ్ అంటారా మరి గెలవడం? 110% కన్ఫర్మ్. మేము 9 అవుతుంది, మా లక్కీ నంబర్ 9 అడుగు పెడుతుండు. 9 అని 9వ పర్సన్ అడుగు పెడతాడు. అడుగు పెట్టి జూబ్లీహిల్స్ లో అసలైన డెవలప్మెంట్ ఏందో చూపిస్తాం. మరి నేను వస్తా ఇప్పుడు 14th రిజల్ట్ రోజు మళ్ళీ వస్తా నేను మీ దగ్గరికి, ఇదే మాట మీద ఉండాలి. మనం పండుగ చేసుకున్నాం. సో ఏం చెప్పదలుచుకున్నారు అభ్యర్థి గురించి? లోకల్ గా నవీన్ యాదవ్ గారు కొంచెం తెలిసిన వ్యక్తి అందరికి అని చెప్పేసి మా గెలుపు కన్ఫర్మ్ అని వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. నవీన్ యాదవ్ తెలిస్తే నేను క్యాండిడేట్ గురించి కాదు, పార్టీ ఎట్లాంటిదో చూడాలి. ఎవరికైనా అమ్మాయి అని మనం ఎవరన్నా అమ్మాయిని ఇచ్చేటప్పుడు అటు ఎడతారు అని 7 చూస్తారు. కానీ ఇక్కడ ఒకటే తరం చూడు, కాంగ్రెస్ అయిపోయి అటు ఎంఐఎం, రెండు మనకు తెలిసిందే ఎట్లాంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు వాళ్ళపైన డిపెండ్ అయ్యారు, బీఆర్ఎస్ అయింది కాంగ్రెస్ అయింది. సో ఇదే విధంగా హిందువులు అందరూ అనుకున్నాం అనుకో,
వన్ సైడెడ్ గా ఓటు పడుతుంది. వాళ్ళు రిలీజన్ కి వస్తే మీరు అంతే వస్తాను అంటున్నారు, అంతేనా? మాకు అక్కర్లేదు. ప్రతి ముస్లిమ్స్ కూడా మైనారిటీస్ కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ చూస్తే మైనారిటీస్ కూడా మన దగ్గర మొప్పు చూపిస్తారు. సో మొత్తానికి మీరైతే ఫుల్ కాన్ఫిడెన్స్ 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నారు? కాన్ఫిడెన్స్ కాదు, అది 110% మేము గెలుస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీ గెలుపున్నారు అంతే, గెలుస్తున్నాము. ఎక్కడైనా భార్యని పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటున్నారు. ఆ సభలలో అంతమంది జనాలు వస్తుంటే ఎక్కడ బాంబు ఎందుకు మోగట్లేదు? అది మోడీ చేసినప్పుడు. లేదంటే ఒక గోకుల్ చాటు, ఒక లుంబిని పార్క్ లాగా ఎప్పుడైతేనే ఉంటుండే. అది మొత్తానికి ఇంకా ఫిక్స్ అయిపోయారు మీరైతే? అంతా బాగుంది, మేమే గెలుస్తున్నాం. 14వ తేదీన మనం అన్ని పండుగ చేసుకుంటాం. సో ప్రస్తుతం మనతో రాష్ట్ర గిరిజన మోర్చా కేతావర్ ఝాంజా నాయక్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా సార్, బీజేపీ అంటే నాకు పర్సనల్ గా కాకపోయినా పబ్లిక్ నుంచి మోస్ట్లీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని పోటీగా అంతగా చూపించలేకపోతుందేమో అనే విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దానికి మీరు ఏం చెప్తారు సార్? బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ టైంలో కూడా ఈ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు బీజేపీ మాతో పోటీ లేదంటారు. కానీ నేననేది ఏంటంటే, ఇంతకుముందు ఎంపీ 8 స్థానాలు గెలిచారు, 3 ఎమ్మెల్సీలు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి అర్థం కాదా? 48 కార్పొరేటర్లు ఉన్నారు హైదరాబాద్ లో. ఎందుకు అంత అంటే తీసి పడేసే విధంగా మాట్లాడుతున్నారు? మాట్లాడతారు, వాళ్ళకి ఏం పని ఉంది? అదే పని ఉంది వాళ్ళకి అదే పని ఉంటది కదా. వేరే పార్టీ మీద ఇప్పుడు బీజేపీ పార్టీ సెంటర్ లో ఉంది, మోడీ ఉన్నారు, ఆయన నాయకత్వంలో పార్టీ, నడ్డా గారి నాయకత్వంలో, వాళ్ళ కిషన్ రెడ్డి గారి, రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ ముందుకు పోతుంది. ఇంతకు ముందు 2 ఎమ్మెల్సీలు జరిగినాయి కదా, దాంట్లో గెలిచినాం కదా. మీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే కదా 2 ఎమ్మెల్సీ గెలిచినాం కదా. ఇప్పుడు మాకేం తక్కువ ఎందుకు చేస్తారు? వాళ్ళు జనాల్లో చెప్పడానికి ఆ విధంగా చెప్పుకుంటూ పోతారు. మేము చెప్పేది మేము చెప్తాం. మళ్ళీ అట్లా అనుకుంటే మళ్ళీ మేము చెప్పాలంటే చాలా పథకాలు ఉన్నాయి మావి కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు చాలా ఉన్నాయి, మేము కూడా చెప్తాం. దాన్ని కూడా అధికారంలో ఉండి స్టేట్ లో అధికారంలో లేకపోవడము, అంత ఎఫెక్టివ్ చూపించలేకపోవడము, దాని గురించి ఏంటి మరి? ఇప్పుడు సెంట్రల్ అంటే ఇప్పుడు జనాలతో కూడిన పని. ఇప్పుడు నిన్న పోయిన 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ జరిగితే 25,000 చిల్లర ఓట్లు వచ్చినాయి ఈడ. అదే కిషన్ రెడ్డి 65,000 ఓట్లు పడ్డాయి ఆయనకు, మెజార్టీ ఓట్లు ఉన్నాయి ఆయనకు. అప్పుడు ఎట్లా పడ్డది? ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి, నరేంద్ర మోడీ సెంటర్ లో ఉన్నారు కాబట్టి, మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, మాకు కూడా ఈ 2 పాయింట్ల మీద కూడా మాకు కూడా ఓట్లు వేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బియ్యం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఫ్రీగా ఇచ్చేది. మేము ఇస్తున్నాం అని వీళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు ఫోటో పెట్టుకుంటారు, కానీ డబ్బులు ఇచ్చేది అయితే సెంట్రల్ గవర్నమెంటే కదా. ఆ స్కీములు లేవా? మోద్రా ఉంది, చిన్న వ్యాపారస్తులకు 10,000 నుంచి 20,000 నుంచి ₹1,00,000 వరకు ఇస్తుంది మోద్రా లోన్ సెంట్రల్ గవర్నమెంట్, మన నరేంద్ర మోడీ గారు. అవన్నీ ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు లోన్స్ తీసుకుంటారు కదా, అవన్నీ మేము పాంప్లెట్స్ లో వేయించాం. అది బీజేపీ అంటే చేసిన పనులు కూడా సరిగ్గా ప్రజలకు తీసుకెళ్లలేకపోతుందని అనుకుంటున్నారా? ఎవ్వరు అది ఏం కాదు సార్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ నవీన్ యాదవ్ కొంచెం అది భయభ్రాంతులకు గురి చేస్తారని, అంటే కొంచెం అంటే ఆయన రౌడీజాన్ని ఏదో ఒకటి వాళ్ళు ఇంతకుముందు బెండోర్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా 10 రోజుల క్రితం కూడా 100 మంది ఆయన వెంబడే తిరిగే వాళ్లకు బెండోర్ కేసులు 100 మంది మీద అయినాయి. వెంగళరావు పోలీస్ స్టేషన్ కానీ, బోర్రబండ పోలీస్ స్టేషన్లో కానీ, అవన్నీ టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, అవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అట్లా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు జనాలే బయటికి రాకుండా చేస్తుంటే జనాలకు అర్థం కాదా? ఇది ఒకటి స్లమ్ ఏరియాని పట్టుకుంటే నడవదు కదా. వేరే కాలనీస్ ఉన్నాయి, అంత ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకు చూడరు? వేస్తారు, ఓటేసి కంపల్సరీ దీపక్ రెడ్డిని గెలిపిస్తారు. మెజారిటీ ఏమైనా వస్తుంది అంటారా? మరి మీ దృష్టిలో ఎంత మెజారిటీ రావచ్చు దీపక్ రెడ్డి గారికి? గెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేమైతే దాదాపు 10 నుంచి 12,000 మెజారిటీతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం. లాస్ట్ మెజారిటీతో 12,000 ఓట్లు మెజారిటీ అంటారు. మరి ఎక్కువ చెప్పలేదు, జెన్యూన్ గా అనుకుంటున్నారు మీరు? జెన్యూన్ గా దీపక్ రెడ్డి. ఎలా అంటే నామినేషన్లు 300 నామినేషన్లు ఇండిపెండెంట్ వి, వీళ్ళు ఓట్లు చేయాలి ఎంత తక్కువ ఉన్న 2 లక్షల ఓట్లలో ఎలా 2 లక్షల ఓట్లు ఎట్లా ఉన్నాయి?
4 లక్షల ఓట్లు 50% పోలింగ్ అవుతుంది కదా మనం ఎప్పుడు చూసినా కానీ 50% ఎక్కువ కాలే. 2,50,000 2,25,000 పడతాయి. ఈసారి 2,60,000 3 లక్షల వరకు పోతుంది. ఎందుకంటే ప్రతి గడప గడపకు పోతున్నాం కదా, ఓటు వేయండి అని అడుగుతున్నాం కదా, ప్రతి పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ ఓటింగ్ శాతం ఈసారి 3 లక్షల చిల్లర పెరుగుతుంది. అది మీకైతే ఫుల్ కాన్ఫిడెన్సే. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 48 కార్పొరేటర్లు గెలిచారు కదా దాదాపు 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎందుకు గెలవదు? గెలుస్తుంది కదా, కంపల్సరీ గెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే మోడీ స్కీమ్లు చాలా ఉన్నాయి. మోద్రా లోన్ కానీ, డిఐసి కానీ, ఖాదీ బోర్డు నుంచి కానీ 10 లక్షలు 20 లక్షలు దాదాపు 50 లక్షల వరకు పేపర్ ప్లేట్స్ కానీ, ఇంకా మన లేడీస్ గార్మెంట్స్, ఈ చాలా లోన్స్ ఇస్తా ఉన్నారు. ఆల్రెడీ యువకులు తీసుకుంటారు, లోన్స్ తీసుకుంటారు. మోడీకి అయితే జిందాబాద్, బీజేపీ కూడా జిందాబాద్ అంటారు ప్రజలు. థ్యాంక్ యూ. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.